Dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da na di da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim రాజయోగ ప్రవక్తారం శిష్యకోటి సుసేవితం మందహాసముఖాంభోజం కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవ. ఈ ప్రసంగం మొదలుపెట్టే ముందు అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, ఇబ్బంది పడినంటే. భగవద్గీత ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది మనం చదువుకున్నాం అనేవాళ్ళు ఒకసారి చేయెత్తగలరా? వాసుదేవ. శంఖారావం ఎంతమంది చదువుకున్నారు? ఒకసారి చేయెత్తగలరా? వాసుదేవ. సో ఇక్కడ 250 మంది ఉన్నారు కరెక్ట్గా. 250 మందిలో మనం భగవద్గీతను చదువుకున్న వాళ్ళం దాదాపు ఒక 20% 30% ఉన్నారు. 30% మాత్రమే ఉన్నాం. ఇంకో ప్రశ్న అడిగితే కోపం తెచ్చుకోకుండా ఆన్సర్ చెప్పగలుగుతారేమో. జీవితాల్లో కష్టాలు ఎవరికి ఉన్నాయండి? ఎవరెవరికి ఉన్నాయి? ఇంత మంచి సభ ఎక్కడా కనపడదు. నలుగురికి మాత్రమే కష్టాలు ఉన్నాయంటే అసలు ఇంతటి అంటే ఏ రకమైన ఇబ్బందులు కష్టాలు లేనివాడు నలుగురే ఉన్నారు అంటే అసలు ఉన్నవాళ్ళు నలుగురే ఉన్నారట, మిగతా వాళ్ళు లేరట. అసలు వాళ్ళకి ఈ ప్రసంగమే అవసరం లేదు. కానీ చాలా సంతోషం. అది గురుపేదలకు వచ్చి మనకు కష్టాలు ఏమిటి? కానీ ఒకసారి కొంచెం సబ్జెక్టు మారుతుంది కదా, కొంచెం ఇప్పుడు తెలుగు నుంచి ఇంకో దానికి వచ్చినప్పుడు కొంచెం టీచర్ మారినప్పుడు కొద్దిగా సబ్జెక్టు మారాలని 2 ప్రశ్నలు అడిగాను అంతే. అయితే మాస్టర్ గారి యొక్క వైభవం, మాస్టర్ గారి వైభవం పొద్దున్న నుంచి మనం నిన్న నుంచి మనం వింటున్నాం, ఎప్పటి నుంచో మనకు తెలిసిందే. ఆయన డైమెన్షన్స్ అటుపక్క వైద్యుడుగా ఇటుపక్క కవిగా ఎన్ని రకాలుగా ఉన్నారు. అందులో మనకి మనందరినీ ఉద్ధరించడం కోసంగా మనకి ఇచ్చిన ఈ జీవితం సుఖమయం చేసుకునేందుకు వీలుగా ఈ జీవితాన్ని ఎలా నడుపుకోవాలి అనేదానికి మనకి మాస్టర్గా ఇచ్చిన గ్రంథాల్లో చాలా ముఖ్యమైన గ్రంథం శంఖారావం. ఈ శంఖారావం మీ అందరికీ తెలుసు, ఇది భగవద్గీత యొక్క వ్యాఖ్యానం మాస్టర్ గారు ఇచ్చినటువంటిదని. సో కాబట్టి భగవద్గీతనే శంఖారావంగా మాస్టర్ గారు ఆ పేరుతో చెప్పడం జరిగింది మనకి, శంఖారావం. సో ఈ శంఖారావం గురించి మనం మాట్లాడిన ముందు ఇంకొకటి, మాస్టర్ గారి యొక్క వైభవం, అసలు ఆయన వైభవం గురించి మాట్లాడినారు అందరూ కదా. దాంట్లో మనకి వీరయ్య గారి పాటలు అవి గనక విన్నవాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పదం, ఆయన వాడిన పదం వింటే మనం దాదాపుగా మాస్టర్ గారిని చదివినంతగా అర్థమవుతాయి ఆయన మాటలు. అంత సింపుల్ మాటలతో మాస్టర్ గారి వైభవం అందించారు ఆయన. సో ఇక్కడ శంఖారావం గురించి మనం మాట్లాడినప్పుడు ముందు భగవద్గీతనే శంఖారావం కాబట్టి భగవద్గీత మీద ముందు మనకి చాలా అపోహలు ఉన్నాయి, చాలామందికి అపోహలు ఉంటాయి. సరే, మహానుభావులు మీకు లేకపోవచ్చు కానీ చాలామందికి ఉన్న అపోహల్లో కొన్ని అపోహలు నాకు అనిపించినది రాశా నేను. ఒకటి, భగవద్గీతలోని శ్లోకాలు కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, అమ్మాయి పెళ్ళవుతుంది, లేకపోతే ప్రమోషన్ వస్తుంది, ఇలాంటివి కొన్ని మనకు కొన్ని ఉన్నాయి ఆలోచనలు. మాస్టర్ గారు దీనికి ఏం చెప్పారంటే, తప్పకుండా ఇవన్నీ వస్తాయి చేస్తాయి కదా, భగవద్గీత చదువుకుంటే రావు, భగవద్గీతలో చెప్పినటువంటి పరిష్కారాలని కనుక మన జీవితంలో అమలుపరుచుకుంటే వస్తాయని చెప్పారు. కాబట్టి అది అపోహ కాదు, నిజమే. కానీ చదువుకోవటం కాదు, భగవద్గీతని ఆచరిస్తే. అయితే మనం కనుక ఉన్న పడంగా భగవద్గీతని భగవానుడు ఇచ్చింది కనుక, సంస్కృతంలో ఇచ్చింది కనుక చదువుకుంటే కానీ, చాలామంది పండితులు రాసింది చదువుకుంటే కూడా ఆ పండితుల యొక్క పాండిత్యం తెలుస్తుంది తప్ప భగవద్గీత అర్థం కావదు. అసలు కృష్ణుడు నిజంగా అర్జునుడికి ఏం చెప్పాడు అనేది మనకు అర్థం కావాలంటే మన భాషలో, మన మాటల్లో, మన నిత్య జీవితంలో జరిగే సంఘటనల ద్వారా చెబితే మాత్రమే మనకు అంటుకుంటాయి. కాబట్టి మాస్టర్ గారు ఏం చేశారంటే శంఖారావాన్ని మనకి అందించారు. సో కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళైనా సరే
శంఖారావం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది. అందుకని శంఖారావం మనం నిత్యపారాయణ గ్రంథంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి చదివి పారేసాం అనేటువంటిది కాదు ఇది. నిజంగా ఇంట్లో అందరూ సుఖంగా ఉండాలనుకున్నట్లయితే కనుక ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు ఏదో గ్రంథం చదవటం అనేది చాలా అవసరం. అందులో ఈ శంఖారావము, పతంజలి యోగ సూత్రములు, నారద భక్తి సూత్రములు మాస్టర్ గారు ఇచ్చినటువంటివి, ఇవన్నీ కనుక మనం ఒకదాని తర్వాత ఒకటి అలా సైకిల్ కంటిన్యూ చేస్తూ పోతూ ఉంటే కనుక మనకి సమస్యలు అనేటువంటివి చాలా తగ్గిపోతాయి ఇళ్లలో. కారణం ఏంటంటే సొల్యూషన్స్ దాంట్లో దొరుకుతుంటాయి కాబట్టి మన బిహేవియర్లో మార్పులు వస్తాయి. మన బిహేవియర్లో మార్పు వచ్చిందంటే ఆటోమేటిక్గా సొల్యూషన్ మనకు దొరుకుతుంది. సో అదొక అపోహ. ఇంకొకటి, భగవద్గీత ఎప్పుడు చదువుకోవాలంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదువుకోవాలని. ఎందుకంటే సామాన్యంగా మనం భగవద్గీత నిన్న కూడా మేము వస్తుంటే కారులో వస్తుంటే చూస్తున్నాం, భగవద్గీత శ్లోకాలు వినపడుతున్నాయి. అరే ఎంత బాగా పెట్టారు ఎవరు అంటే, ముందు అది మహాప్రస్థాన రథం ఉంటుందే అది వెళ్తుంది, దాంట్లో నుంచి వినపడుతుంది ఘంటసాల గారి భగవద్గీత. సో మనందరికీ సామాన్యంగా భగవద్గీత ఎప్పుడు వింటారా అంటే, ఎక్కడైనా భగవద్గీత సౌండ్ వినపడంగానే, ఘంటసాల గారి భగవద్గీత వినపడంగానే ఎవరో ఇక్కడ లేచిపోయారా అని గ్యారంటీగా అనిపించే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇది అలాంటిది కాదు. అప్పుడు కూడా చదువుకోవాలి. అంటే ఏంటంటే ఎప్పుడు చదువుకోవాలని చెప్పి అప్పుడు కూడా చదువుకోవాలని చెప్పారు తప్ప అప్పుడే చదువుకోవాలనుకొని మిగతా రోజుల్లో చదువుకోకపోవడం జరుగుతుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే అంటే ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఉన్నవాళ్ళు 250 మంది మహానుభావులు అందరూ వచ్చారు గురుపూజలకి. చూస్తే అందరికీ ప్రమోషన్లు వచ్చేసాయి. అందరు దాదాపు కుర్చీల మీద కూర్చున్నారు. కింద కూర్చున్న వాళ్ళు అంటే కుర్చీలు ఖాళీ లేక కూర్చున్నారో లేకపోతే పర్వాలేదు తెలియదు. సో దాదాపు ప్రమోషన్ వచ్చేసింది. ఈ ప్రమోషన్ వచ్చినప్పటికీ ఇప్పటికీ మనం భగవద్గీతను అధ్యయనం చేసి ఆచరణలో తీసుకురాకుండా ఉంటే ఇంకా మన పిల్లలు మన దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు? సో మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో కొంతమందికి కొంచెం సిన్సియర్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏమడుగుతారంటే, ఏమంటే ఇన్ని భగవద్గీతలు ఉన్నాయి కదా, ఏది చదవాలి అని అర్థం కాక చదవటం లేదని ప్రస్తుతం అంటారు. అంటే ఎన్నో భగవద్గీతలను ఉన్నది ఒకటే, కానీ చాలామంది రాస్తారు, ఎవరి పాండిత్యం ప్రకారం వాళ్ళు రాస్తారు. నిన్న ఒక అమ్మాయికి ఏదో స్కూల్లో ప్రైజ్ వచ్చిందని ఇచ్చింది భగవద్గీత, ఆయన రాశాడు. ఆయన ఎవరో రాసేసాడు, ఆయన ఒక సైంటిస్ట్ అట, ఆయన రాశాడు. ఆయన రాసిందంతా ఆయనకు అర్థమైందా ఆయన రాశాడు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు రాశారు. కానీ మనకి భగవద్గీతలో ఏది చదువుకోవాలి అనటానికి మాస్టర్ గారు మనకి 2 పుస్తకాలు ఇచ్చారు, మందరగీత, శంఖారావం. మందరగీత, శంఖారావం. మనం ఇందులో ఏం చదవాలండి? 2 చదువుకోవచ్చు, ఒకదాని తర్వాత ఒకటి. మందరగీతలో మందరంగా మాస్టర్ గారు దాంట్లో ఉన్న ఎసెన్స్ని అందించారు. శంఖారావంలో మనలాంటి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా, శంఖం ఉందినట్టుగా గట్టిగా ప్రతి ఎగ్జాంపుల్స్ ఎక్కువ చేసి ఆ పుస్తకం ఇంత లావుగా ఉంటుంది. సో చాలా ఎగ్జాంపుల్స్ దాంట్లో ఇస్తూ మనకి జీవితంలో ప్రతి సన్నివేశాన్ని అర్థమయ్యే విధంగా పొద్దున మనకి శ్రీమన్నారాయణ గారు కూడా చెప్తూ ఎన్నోసార్లు శంఖారావంలోని ఎగ్జాంపుల్స్ చెప్పారు. చూడండి ఎంత బాగా హత్తుకుంటాయి ఒక ఎగ్జాంపుల్. సో కాబట్టి ఏది చదవాలనే కంగారు కంటే ఏదో ఒకటి చదవడం మొదలుపెట్టండి. అందులో ముఖ్యంగా మనకి మందరగీత, శంఖారావం ఈ 2 పుస్తకాలు కనుక మనం నిత్యపారాయణం రోజు శంఖారావంలోంచి ఒక మొట్టమొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ వరకు చదవాలి. దాంట్లో ఒక 10 నిమిషాల పాటు ఎన్ని పేజీలు అవుతాయి అన్ని పేజీలు చదివి చాలు. రోజుకు ఒకసారి చదివితే చాలు, 10 మినిట్స్ మాత్రమే. అది కనుక ఇంట్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే మనకి మంచిది, మన పిల్లలు కూడా వినేటైతే మంచిది. ఇంకొకటి ముఖ్యంగా మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రేయర్ అనేటువంటిది అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని చేసుకుంటాం కాబట్టి ప్రేయర్ అయిన తర్వాత, ఎందుకంటే ప్రేయర్ అయితే అందరం కలిసి కూర్చుంటాం కాబట్టి ప్రేయర్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు శంఖారావం చదువుకోవడం అనేది మొదలు పెడితే కనుక అసలు మన పిల్లలు సరిగా చదువుకోవట్లేదనో సరిగా ప్రవర్తించట్లేదో అనే సమస్యలన్నీ నెమ్మదిగా తీరిపోతాయి. ఇవన్నీ తీరాలి, సమస్యలు తీరాలి, కష్టాలు తీరాలంటే అలా తీరవు కదా. దానికి ఒక సొల్యూషన్ ఇచ్చారు ఈ పుస్తకంలో. సో కాబట్టి పుస్తకం చదివితేనే అర్థమవుతుంది సొల్యూషన్. ఆ తర్వాత ఇంకొకటి కన్ఫ్యూజన్ ఏంటంటే, భగవద్గీతలోండి కులాల గురించి చెప్పారట కదా, అందుకని మేము చదవమని వాడు కొంతమంది ఉంటారు. అసలు నిజంగా కరెక్ట్గా చదివితే దాన్ని మనం అర్థం చేసుకుంటే మాస్టర్ గారు చెప్పిన దాన్ని, భగవద్గీతలో చెప్పిందైనా సరే వర్ణముల గురించి చెప్పారు. వర్ణములు అంటే స్వభావం అని చెప్పారు. అసలు అంటే కులాల మీద ఉన్న కన్ఫ్యూజన్ తీసేశారు తప్ప అది కుల గురించి చెప్పడం లేదనేది. అసలు మనం చదువుకోకుండా ఎవరో చెప్పింది, ఇక్కడ ఉన్న వాళ్ళలో 70% చదువుకోనున్న వాళ్ళు ఎవరో చెప్పింది విని ఏదో మాట్లాడతారు కాబట్టి చెప్పడానికి వాళ్ళకి తిరిగి మన దగ్గర ఏం ఆన్సర్స్ ఉండవు.
సో ఇలాంటి వాళ్ళు ఈ పుస్తకాన్ని చదివితే అవన్నీ డౌట్స్ తీరిపోతాయి. మనమే చదవలేదంటే మన పిల్లలు ఎప్పుడు చదువుతారు చెప్పండి? మన పిల్లలు చదవకుండా ఆ పిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలి అన్నట్లయితే ఎలా సాధ్యమవుతుంది? జీవితం అంతా సమస్యలు, చాలా కాంపిటీషన్స్, ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి. ఒక సమస్యను ఎలా తీర్చుకోవాలని తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి, మనం చదవాలి, వాళ్ళతో చదివించాలి. అయితే ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే దీంట్లో ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు కదండి. ఈ వేల సంవత్సరాల క్రితం రాసినటువంటి పుస్తకం మనకి ఎంత మాత్రం ఉపయోగపడుతుంది అన్నది ఒకటే. అందులో దానికి ఏమిటి అంటే మాస్టర్ గారు చాలా బాగా ఇచ్చారు. దీంట్లో నరనారాయణులు అని చెప్పారు, అది ఇప్పుడు ఉన్నారు అప్పుడు ఉన్నారు చెప్పారు. మనకు అందరికీ అర్థం కావాలంటే ఎలా చెప్పారంటే, ఇందులో చూడండి, మనం మహాభారతంలో చూస్తే కొన్ని క్యారెక్టర్స్ ధృతరాష్ట్రుడు అని వింటాం. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అంటే అర్థం ఏమిటంటే వివేకము లేనివాడు అని అర్థం. అక్కడ గుడ్డితనం అంటే అర్థం ఏమిటి? జరుగుతున్నటువంటి న్యాయాన్యాయాల యొక్క విచక్షణ లేకుండా తను పక్షపాతం చూపించాడు, అందువల్ల గుడ్డివాడు. తో వివేకము లేనివాడు. దుర్యోధనుడు ఈర్ష్యకి సంకేతం, దుశ్శాసనుడు మదానికి సంకేతం, శకుని మోసానికి సంకేతం, కర్ణుడు గర్వానికి సంకేతం, ఇలా చెప్పారు. సో ఈ లక్షణాలు ఇప్పట్లో మనకు లేవా? సో ఇప్పటికీ ఉన్నాయి మనలో. వివేకం లేకపోవటం, విచక్షణ లేకపోవటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం 10 మందిలో. సో కాబట్టి ఆనాటికి ఈనాటికి ఈ గుణాలు అలాగే ఉన్నాయి మనలో, మానవ జాతిలో. కాబట్టి ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ అవసరమైనటువంటి గ్రంథం భగవద్గీత. సో దాన్ని ఈ వేల సంవత్సరాల క్రితం కదా అని మన పిల్లలు అడిగితే వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్పాలంటే ఈ పుస్తకం చదివితేనే వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం. మనం ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళకి అర్థం అవుతుంది లేకపోతే. తర్వాత ఇంకొకటి, భగవద్గీత యొక్క ముఖ్యంగా భగవద్గీత గురించి మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఇది ఆచరణాత్మకమైన గ్రంథం అని చెప్పారు. అంటే కొన్ని ఎలా ఉంటాయి, కొన్ని మంత్రాలు అంటే మనం కనుక వాటిని అనుష్ఠానం చేసి రోజు జపం చేస్తే ఏదో కొన్ని శక్తులు వస్తాయి, లేకపోతే కొంచెం బాగుంటుందని చెప్తారు. అది వేరు. భగవద్గీత అనేటువంటిది మాత్రం మనం ఆచరణాత్మక గ్రంథం. అంటే చదువుకొని అది రోజు నాకు 18 అధ్యాయాలు వచ్చు, 10 అధ్యాయాలు వచ్చు అన్నవాళ్ళు శ్లోకాలు వచ్చేమో, కానీ దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి అవసరమైనటువంటి గ్రంథం ఇది. ఆచరణలోకి తీసుకొస్తేనే దాని యొక్క ఉపయోగం, మన జీవితం సుఖం అవుతుంది అని మాస్టర్ గారు చెప్పారు. తర్వాత ఇందులో ఇంకొకటి చాలా ఒక కన్ఫ్యూజన్ మాట ఒకటి ఉంటుందండి. ఇందులోనూ బైబిల్లోనూ కూడా చాలాసార్లు చూస్తుంటాం. అది నేను అని చెప్తూ ఉంటారు. ఇందులో స్వామి ఇక్కడ కృష్ణుడు చెప్పినప్పుడు నన్ను పూజించుము, నేను అని వర్డ్ వస్తూ ఉంటుంది. ఈ నేననే పదానికి మాస్టర్ గారు ఇందులో బాగా క్లియర్గా అర్థమయ్యేది చెప్పారు. ఒకటి ఫస్ట్ నేను అంటే ఇందులో ఈ పుస్తకంలోని అర్థంలో ఒకటి కృష్ణుడు అంటే వాసుదేవుడి కుమారుడని, రెండోది అర్జునుడు, అక్కడ అర్జునుడు కూడా నేను అని చెప్తుంటాడు, నాకు నేనని చెబుతుంటాడు. మూడోది మనలోని జీవుడు అని చెప్పారు. నాలుగోది పురుషోత్తముడు, పరమపురుషుడు, సర్వాంతర్యామి అని చెప్పారు. ఇప్పుడు ఇందులో మనకి ఈ మూడో దాని యొక్క పాయింట్, మనలోని జీవుడు నేను అనేటువంటిది ఏమిటి అనేది మనకు కొంచెం అర్థం అవ్వాలి. దానికి ఒక చిన్న డెమో మనం చూస్తే కనుక, ఉదాహరణకి ఇక్కడ నాకొక ఈ ప్లేట్ దొరికింది అనుకుందాం. ఇది శ్రీమన్నారాయణ గారిది అనుకుందాం. ఈ ప్లేట్ నాకు ఇక్కడ దొరికింది, ఎవరిదండి ఈ ప్లేట్ అడిగితే శ్రీమన్నారాయణ గారు ఏం చెప్తారంటే నాది అని చెప్తారు, వారిదైతే. అయితే అందరూ మంచివాళ్లే కాబట్టి కొన్ని సభల్లో అయితే నాదన్న వాళ్ళు 10 మంది రావచ్చేమో. మన గురుపూజలు కాబట్టి ఇక్కడ అలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి ఒక ఆయనే నాదన్నారు. ఆయన అన్నారు, ఇప్పుడు వారిని చూపించి ఏమంటే శ్రీమన్నారాయణ గారు వీరిదండి ఈ ప్లేట్ అని చెప్పాను, క్లియర్. ఆ తర్వాత వీరి చెయ్యిని అలా పట్టుకొని నేను సరదాగా ఈ చెయ్యి ఎవరిదండి అని అడిగాను. ఏమంటారు ఆయన? నాది అంటారు. వారిని చూపించి నాది అంటాను. తర్వాత ఈ శరీరాన్ని చూపించి ఈ శరీరం ఎవరిది అంటాను. వాళ్ళ ఆవిడ ఇక్కడ లేకపోతే కనుక వీరేమంటారు? నాదే అంటారు. ఇందాక ఈ ప్లేటును చూపించినప్పుడు ఆయన నాది అని శరీరాన్ని చూపించాడు. చెయ్యిని లేపి ఎవరిది అంటే నాది అని తన శరీరాన్ని చూపించాడు. తన శరీరాన్ని చూపించిన తర్వాత ఇది ఎవరిది అంటే నాది అంటారు. మరి నువ్వెవరయ్యా అని అడిగితే ఏం చెప్తాం?
అంటే ఇక్కడ కాన్సెప్ట్లో మనకేం అర్థమవుతుందంటే లోపల నుంచి ఎవడో నేననేవాడు ఇది నాది నాది అంటున్నాడు తప్ప ఇది నేను అనట్లేదు ఈ శరీరాన్ని కదా. గ్రాంధికం ఇబ్బంది కాదు ఇది. ఈ లోపల నుంచి మాట్లాడే జీవుడు ఏవైతే ఉన్నాడో ఆ జీవుడు గురించి మొత్తం ఆ కథ అంతా నడిచేది. ఇక్కడ నేను అని చెప్పేది కృష్ణుడు అని కాదు. అక్కడ చాలా కొన్ని సందర్భాల్లోనే కృష్ణుడు అని వస్తుంది. ఎక్కువ సందర్భాల్లో అక్కడ జీవుడు నేను అని చెప్పేది ఏంటంటే మనలో ఉన్నటువంటి జీవుడు, ఎదురువాళ్ళలో ఉన్న నేను, అందరూ ఒకటే కదా, అంతర్యామి సాధన అంటారు దీన్నే. సో కాబట్టి ఆ నేను అనేటువంటి కాన్సెప్ట్ అది అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. అంటే నేను అనేటువంటిది అయాం అనేటువంటి అంతర్యామి సాధన ఎలా వస్తుందంటే ఈ నేను అనే కాన్సెప్ట్ మనకు అర్థమైతే వస్తుందని మాస్టర్ గారు చెప్పారు. తర్వాత భగవద్గీత చదువుకుంటే మనకేమొస్తుంది, ఇందులోపల చెప్పినటువంటివి యూనివర్సాలిటీ ప్రిన్సిపల్స్ అంటారు. అంటే సర్వకాల సర్వావస్థల యందు పనికొచ్చేటువంటి ప్రిన్సిపల్స్ చెప్పారు. ఏమిటవి? ధర్మం అంటే ఏమిటి, రైటియస్నెస్ అంటారు. ధర్మం అంటే ఏమిటి, స్వధర్మం అంటే ఏమిటి, డ్యూటీ, నైతికత, మొరాలిటీ అంటే ఏమిటి, ఇవి ఎప్పటికీ ఉన్నవే. ఇవి ఈ రోజుకి ఆ రోజుకి ఉన్నవే కాబట్టి ఎప్పటికీ పనికొచ్చే గ్రంథం ఇదని చెప్పారు. అలాగే మన మేనేజ్మెంట్ ఆఫ్ ఎమోషన్స్ అంటే మన యొక్క భావోద్వేగాలు ఉంటాయి కదా, వాటిని ఎలా అదుపు పెట్టుకోవాలి, అసలు అవి ఎలా వస్తాయి, వాటి యొక్క పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది, వాటికి అస్తిత్వం ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు మాస్టర్ గారు. ఆ తర్వాత మన అవసరాలు కోరికలు, అవసరాలు ఏమిటి, కోరికలు ఏమిటి, వీటి మధ్య ఏ రకమంగా మనం వ్యత్యాసాన్ని చూసుకోవచ్చు. మనం చాలా మటుకు అవసరాలు వదిలేసి కోరికలు ఎక్కువగా పెట్టుకొని వాటి కోసం జీవించి మనం కష్టాలు తెచ్చుకుంటున్నాం. కాబట్టి అవసరాలను ఎలా తెలుసుకోవాలి, కోరికలు ఏమిటి, అసలు అవసరాలు ఏమిటి అని చెప్పడానికి కూడా ఇందులో క్లియర్గా చెప్పారు. అలాగే అటాచ్మెంట్ లేకుండా ఎలా జీవించాలి, అంటే పని చేయకుండా కాదు, పని చేస్తూ ఆ ఫలితం మీద అటాచ్మెంట్ లేకుండా ఎలా జీవించాలి చెప్పారు. ఈ రకంగా ఇన్ని విషయాలు చెప్పారు అందులో. అలాగే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే ఒకరికొకరు ఎలా బతకాలి, ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేయాలి, మన కుటుంబంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి సందర్భంలో మన బిహేవియర్ ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మన యొక్క ఇన్నర్ హార్మనీ అంటే మన ధ్యానము, మన స్పిరిచువల్ గ్రోత్ ఎలా రావాలి, ఎలా వస్తుందని చెప్పారు. సో ఇవన్నీ ఇంతకంటే ఏదన్నా అవసరమా మానవుడి జీవితానికి, ఇవి గనక ఉంటే ఆ మానవుడి జీవితం సుభిక్షం ఆల్వేస్. సో కాబట్టి ఇటువంటి స్కిల్స్ అన్నీ మనకి నేర్పించే గ్రంథం కాబట్టి ఇది నిత్యపారాయణ గ్రంథం. ఇది చదువుకోకుండా ఉన్నటువంటి పిల్లలకి రేపు మంచి ఉద్యోగం వచ్చినా కూడా అండి, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ, ఐఐటి చదువుకొని చాలా పెద్ద జాబ్ వచ్చినా కానీ, ఐఏఎంలో చదువుకున్నా కానీ ఈ భగవద్గీత ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో అంత తెలివితేటలు కన్నటువంటి వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు జాబ్ చేయగలుగుతారు, ఉద్యోగం చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తప్పకుండా ఒక మంచి లీడర్ కాగలుగుతారు. సో కాబట్టి ఇవి అవసరం అంటే భగవద్గీత మనం చదువుకోవాలి. అట్లాగే ఇంకా మనం చూస్తే చాలామంది మహానుభావులు మనం చూస్తుంటాం, భగవద్గీత పుస్తకం ఎప్పుడూ గాంధీ గారి చేతిలో ఉండటం చూస్తుంటాం. అని అంటే అర్థం ఏమిటి, ఆ పుస్తకాన్ని ఆయన అలా షోక్గా పెట్టుకోలేదు, నిత్య పారాయణం చేసేవారు. ఆయన ఏ సమస్య వచ్చినా ఆయన తీసి ఓపెన్ చేసి చూసేవాడు, అందులోంచి ఆయన సొల్యూషన్ దొరికేది. సో అలాగే టంగుటూరు ప్రకాశం పంతులు గారు, బాలగంగాధర్ తిలక్ గారు, ఇలా మహానుభావులు చాలామంది భగవద్గీత పుస్తకాలు భగవద్గీతను చదువుకునే వాళ్ళు చాలా మహనీయులయ్యారు. ఆ భగవద్గీతని వాళ్ళ జీవితంలో ఇంప్లిమెంట్ చేసి మహనీయులయ్యారు. సో అటువంటి మహనీయులు కావాలి మన పిల్లలు. మనం అనుకున్నట్టే తప్పకుండా మనం చదువుకొని ఆచరించాల్సిన గ్రంథం కదా అది. సో మనం ఆ పని చేయకుండా అవ్వాలి అంటే అవ్వదు. అయితే మాస్టర్ గారి ప్రసంగాల్లో వారు కొన్ని భగవద్గీత గ్రంథాల గురించి చెప్పారు. ఒకటి రామకృష్ణ మిషన్ వారి గీతార్థ గ్రంథం, అది నిర్వికల్పానంద స్వామి గారు రాసినటువంటిది. అలాగే నోట్స్ ఆన్ భగవద్గీత విలియం క్యూ జడ్జ్ అని రాశారు. అలాగే ఎస్సేస్ ఆన్ భగవద్గీత అరవిందో గారు రాసినటువంటి పుస్తకం కూడా మాస్టర్ గారు ఆయన వాటిని అధ్యయనం చేశారని చెప్పి మాస్టర్ గారు చెప్తారు. ఆ తర్వాత భగవద్గీతలో ఇంకొక చిన్న ముఖ్యమైనటువంటి పాయింట్, మనకి నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటో మనం డిస్కస్ చేస్తే కనుక, భగవద్గీత ఏం చెప్పిందంటే అండి, మనకి మాస్టర్ గారు శంఖారావంలో ఎగ్జాంపుల్స్ సహా ఏం చెప్పారంటే, జీవితం అనేటువంటిది, జీవితంలో ఏదైనా నేర్చుకోవాలంటే పని చేస్తూ నేర్చుకో అన్నారు.
అంటే ఎలా అంటే ఏదన్నా ఒక విషయం మనకి తెలిస్తే దాని ఆచరణలో తీసుకొస్తూ నేర్చుకోమన్నారు. మనకి ఎన్నో మంచి విషయాలు తెలుసు, ఎన్నో సద్గ్రంథాలు తెలుసు, ఎన్నో విషయాలు మనకు తెలుసు, కానీ ఏది ఆచరణ చేయం. ఒకసారి ఉదాహరణకి మాస్టర్ గారు చెప్పిన ఎగ్జాంపులే, ఒక జీసస్ క్రైస్త్ గారు ఆయన అన్ని చోట్లకి వెళ్ళి ప్రవచనాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆయన చాలామంది ఊళ్ళోకి పిలిచి ప్రవచనాలు అది వింటుండేవాళ్ళు. ఒకసారి ఇలాగే ఒక ఆవిడ, వాళ్ళ అక్క చెల్లెలు ఉంటారట, ఒక ఆవిడ వారిని ఆయన పిలిచేసి ఆయన ప్రవచనాలు ఏర్పాటు చేశారు. వారం రోజులు ప్రవచనాలు జరిగాయి. ఆయనతో పాటు శిష్యులు ఒక 10 మంది వస్తారు. ఆ 10 మంది శిష్యులు ఆయన అందరూ వచ్చారు. వాళ్ళందరికీ రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు ప్రవచనాలు జరుగుతుంటే మధ్యలో ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తుండేవాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత, ఆ వారం రోజుల ప్రవచనాలు అయిపోయిన తర్వాత జీసస్ డైరెక్ట్గా ఆయన లోపల వంటగదిలో ఒక ఆవిడ పనిచేస్తోంది. ఆ పనిచేసే ఆవిడకి వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చున్నారట. అప్పుడు ఆ పని చేస్తున్నాడు అంది, ఎవరంటే ఆవిడ ఈ పిలిపించిన ఆవిడ యొక్క చెల్లెలు. ఆవిడంది, నాకు ఈ జన్మకి ప్రాప్తం లేదు స్వామి, మీ యొక్క ప్రవచనాలు వినే ప్రాప్తం లేదు నాకు. వీళ్ళందరూ మహానుభావులు, వీళ్ళందరూ మీ యొక్క ప్రవచనాలు ఎప్పుడూ వింటూ ఉన్నారు. మా అక్కయ్య వీళ్ళందరూ చాలా పుణ్యాత్ములు వాళ్ళు, నాకు నా పాపం ఇంకా తీరలేదు, అందుకని నేను ఇక్కడే పడున్నాను. ఆయన అన్నారు వచ్చి, వీళ్ళందరమ్మా వీళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు, ఏం చేయాలో అది నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర నీ వచ్చి కూర్చున్నానమ్మా అన్నారు. అంటే అర్థంగా ఇద్దరి మధ్య తేడా ఏంటంటే, రెండో ఆవిడ తను సేవ చేసుకుంటోంది, తను తెలుసుకున్నటువంటి చేస్తోంది, ఆచరిస్తోంది. మొదటి వాడు వింటూనే ఉన్నారు, ఇప్పటికి ఎన్నోసార్లు విన్నారు ఆయన గ్రంథాలు, ఆయన చెప్పే ప్రవచనాలు విన్నారు, కానీ ఆచరణలోకి ఎవడూ తీసుకురాలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు వింటూ ఉండడమే, ఆచరణలో తీసుకొచ్చిన ఆవిడ దగ్గరికి భగవంతుడే వచ్చి కూర్చున్నాడు. సో కాబట్టి ఆచరణ అనేటువంటిది చాలా ముఖ్యమైనది. మనకి ఎంత తెలుసు అనేది అసలు ముఖ్యం కాదు. ఏ మంచి పని చేయాలన్నా సరే, మాస్టర్ గారు ఆ రోజు మందులు మొదలుపెట్టారు. అమ్మో ఎలా అనుకున్నారా, చదివామో వచ్చేది నాకు చేతనం చేద్దాం అనుకున్నారు, చేశారు. ఇవాళ మహాోద్యమంలో మనందరం కూడా ఎంతో కొద్దిగా మనం చేయగలుగుతున్నాం. సో కాబట్టి మనకి ఏ విషయం తెలుసుకున్నా సరే ఆచరణతో మొదలుపెట్టమన్నారు, పని చేస్తూ నేర్చుకోమన్నారు. అంటే ఎంతవరకు మనకు వచ్చో అక్కడ దాని వెంటనే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట, మనం మన పిల్లలకి నేర్పించాల్సినటువంటిది. మనకి తెలుసు విషయము, ఆచరణ చేయకపోవడమే మనకున్న పెద్ద సమస్య అన్నిటికంటే. సో కాబట్టి భగవద్గీత మనకి చెప్పింది ముఖ్యంగా పని చేస్తూ నేర్చుకోమని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గమనిస్తే, అర్జునుడి గురించి మనం చూస్తే ఒకసారి, అర్జునుడు చాలా గొప్పవాడు, ఎన్నో విద్యల్లో ఆరితేరాడు, ఎన్నో పరీక్షలు నెగ్గాడు, ఎన్నో తపస్సులు చేశాడు, పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు, ఎన్నో వరాలు పొందాడు, అస్త్రాలు పొందాడు. ఇంతటి మహానుభావుడు ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతోమందినో జయించాడు, ఎన్నో బిరుదులు పొందాడు. అటువంటి వాడు ఆ యుద్ధం, మహాభారత యుద్ధ సమయంలో అన్ని యుద్ధాలు చేసి జయించిన వాడు ఒక్క దెబ్బకి నిర్వీర్యం అయిపోయి కూర్చున్నాడు, ఏమీ చేయలేక కూర్చున్నాడు. కారణం, తనకి బలం లేక, తను చేయలేక. ఎందుకు అలా జరిగింది? స్వధర్మాన్ని మర్చిపోవటం వల్ల. ఇక్కడ హయ్యెస్ట్ పాయింట్ మనకి ఇక్కడ మాస్టర్ గారు చాలా స్ట్రెస్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, ఇందులో స్వధర్మాన్ని మర్చిపోయాడట. స్వధర్మాన్ని మర్చిపోయాక ఏమొచ్చింది అర్జునుడికి? విషాదం వచ్చింది. విషాదం ఎందుకు వస్తోంది? స్వధర్మాన్ని మరిచిన వాడికి వస్తోంది. మనకి ఎన్నో విషాదాలు, దుఃఖాలు ఎన్నో ఉన్నాయి. కారణం ఏంటంటే మనం చేయాల్సింది చేయకపోవడం వల్ల వస్తున్నాయి. ఇక్కడ స్వధర్మం అంటే ఏమిటి, దాని ఇంపార్టెన్స్ ఏమిటి? ఉదాహరణకి ఒక రాజుగారు ఉన్నారనుకుందాం. ఆ రాజుగారు రాజ్యం మీదకి ఎవరో దండెత్తొచ్చారు. రాజుగారి యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే, రాజుగారిది ఆ యొక్క వారి రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమం చూడటం వారి యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం. అయితే ఆ వచ్చినటువంటి రాజు ఎవరైతే దండెత్తడానికి వచ్చారో ఆయన ఎవరయ్యా బాబు అంటే వాళ్ళ బావమరిదట. అరే మా బావమరిది కదా, ఆయన్ని కనుక నేను ఎదురు తిరిగితే మళ్ళీ మా ఆవిడకి కోపం వస్తుంది అని చెప్పేసి అలా కూర్చున్నాడు అనుకోండి, అది ఆ రాజు యొక్క స్వధర్మాచరణ అవుతుందా? ఆ రాజు ఇక్కడ వచ్చింది బావమరిదా, బావగారా, ఫ్రెండా, క్లాస్మేటా అని చూడకుండా ఆ వచ్చినటువంటి
ఆ సైనికుల్ని, ఆ రాజుని, శత్రువు అని చెప్పక్కర్లేదు, పోనీ ఆ వచ్చినటువంటి రాజు, వీళ్ళ రాజ్యాన్ని దండెత్తడానికి వచ్చిన రాజుని అడ్డుకోవాలి, ఆపాలి. నయానా భయానా అంటే అవసరమైతే సంహరించవచ్చు, లేకపోతే అర్థమేంటి చెప్పి పంపించవచ్చు వెనక్కి, వాళ్ళ ప్రజలను రక్షించాలి. ఇక్కడ అలా చేయకుండా గనక మనం ఆ రిలేషన్షిప్ల యొక్క దాంట్లో పడిపోతే, స్వధర్మాచరణ మర్చిపోతే గనక ఆ రాజు ఎందుకు పనికిరాడు అనుకుంటాం కదా, ఆ రాజుని ఎవరు ఒప్పుకోరు. ఉదాహరణకి ఇంకా చిన్న ఉదాహరణ మాట్లాడితే, నిమ్మకాయ ఎలా ఉండాలి, దాని స్వధర్మం ఏమిటి, పులుపుగా ఉండాలి. నిమ్మకాయలు కొనుక్కొచ్చుకున్నారు పచ్చడి పెట్టుకుందామని, ఒక 10 కిలోలు కొనుక్కొచ్చుకున్నాం, కట్ చేస్తే కొన్ని చేదుగాను, కొన్ని తీయగాను ఉన్నాయి, అవి మనకి కొన్ని చప్పగాను ఉన్నాయి. అవి మనకి పనికొస్తాయా పచ్చడికి? అవతల పారేస్తాం. ఎందుకు? ఆ నిమ్మకాయ స్వధర్మాన్ని మర్చిపోయింది, అంటే దాంట్లో ఉండాల్సిన ధర్మం దానిలో లేదు. అలాగే మన జీవితాల్లో మనం ఒక స్వధర్మంతో పుట్టుతాం, ఒక స్వధర్మం కలిగి ఉంటాం మనం. ఆ స్వధర్మం ఒకటని కాదు, మన యొక్క రిలేషన్షిప్ ఉంటుంది. ఉదాహరణకి భర్తతోని భార్యకు ఉండేటువంటి స్వధర్మం, ఒక విద్యార్థికి ఉండే స్వధర్మం, అంటే ఒక్కొక్క సన్నివేశాన్ని బట్టి మన యొక్క ధర్మాన్ని ఏదైతే మనం ఆచరించాలో అది మనం గుర్తుపెట్టుకోకుండా గనక బిహేవ్ చేసినప్పుడు దాని నుంచి ఎలాగైతే అర్జునుడికి వచ్చిందో విషాదం, ఆ విషాదం వస్తుంది. సో మనకొచ్చే విషాదాలకి, మనకొచ్చే కష్టాలకి, మనకొచ్చే ఇబ్బందులకి ముఖ్య కారణం ఏంటంటే మన స్వధర్మాన్ని మరవటం. స్వధర్మం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మళ్ళీ స్వధర్మం అనేటువంటిది మన స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుందట. స్వభావం దేని మీద ఆధారపడి ఉంటుంది? మన యొక్క పూర్వకర్మ వాసనల్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నారు. ఇవన్నీ చాలా టెక్నికల్గా, చాలా క్లియర్గా ప్రతి ఎగ్జాంపుల్తోని ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. సో ఇవి కనుక మనం ఇలా చదువుకున్నట్లయితే మనకున్న సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. కొంతమంది ఉంటారు, భర్తతో పడదు, భర్తకి భార్య అంటే పడదు, ఒకరికొకరు ప్రేమించుకోవచ్చు, మళ్ళీ ఇష్టమే, కానీ ఇద్దరి మధ్య గొడవలు నడుస్తుంటాయి. పిల్లలు, తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండొచ్చు, వాళ్ళని చూడలేరు సరిగ్గా, వాళ్ళకు కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. ఒకసారి చూడండి అమ్మా, నిత్య జీవితంలో మనకు వచ్చే ఛాలెంజెస్ చూస్తే, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదల చూస్తే మనం గనక, వాళ్ళకి చిన్నప్పుడంతా కూడా పిల్లాడు అవి చదివి కష్టపడి, బాగా చదువుకున్న వాడి గురించి ఆలోచిద్దాం. చాలా కష్టపడి రైంబౌళ్ళు చదువుతాడు, చాలా కష్టపడతాడు, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు, మంచి మార్కులు వస్తాయి, డిస్టింక్షన్ వస్తుంది, ఉద్యోగం వస్తుంది, పెళ్లి చేస్తారు, వాడికి పిల్లలు పుడతారు, అక్కడ ప్రమోషన్స్ బాగా వస్తున్నాయి, అంతా బాగుంది. వాడికి ఓ 40-45 ఏళ్ళు వచ్చే వరకల్లా ఒక్కసారి గమనిస్తే, ఆ జీవితం గమనించండి, వాడికి 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చే వరకు ఇటు పక్క పిల్లలు ఇద్దరు 10వ తరగతి 12వ తరగతికి వచ్చేస్తారు, లేదా ఇంజనీరింగ్ చదువుతుంటారు, పెళ్ళిడికి వస్తారు కొంతమందికి అయితే. ఇటు పక్క తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు అప్పటికి. వీడికి 50 ఏళ్ళు వచ్చే 45 ఏళ్ళు వచ్చినా వాళ్ళకి గ్యారంటీగా 30, వాళ్ళకి ఇంకో 30 ఏళ్ళకి పెళ్ళి అనుకుంటే 80 ఏళ్ళు వచ్చింటే 70 ఏళ్ళు వచ్చి ఉంటే వాళ్ళ అటుపక్క వాళ్ళకి చాలా అటెన్షన్ అవసరం అవుతుంది ఈ అబ్బాయికి. ఉద్యోగంలో 45-50 ఏళ్ళు వచ్చే వరకల్లా ఆ ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితికి వస్తాడు, వాడు ఒక జనరల్ మేనేజర్ అవుతాడు, లేకపోతే ఒక సంస్థకు అధిపతి అవుతాడు. అక్కడ ఉద్యోగంలో చాలా ప్రెషర్ ఉంటుంది. ఉద్యోగం కనుక సరిగ్గా చేయకుండా సెలవులు పెట్టి ఇంటికి వచ్చేస్తానరా, మా అమ్మకి బాగాలేదు, మా నాన్నగారికి బాగాలేదు అంటే వాడు ఊరుకోడు. అలా కాదు, ఇటు అమ్మకి నాన్నగారికి చూడకుండా ఉండగలుగుతామా? అటు ఉండలేడు. ఇటుపక్క పిల్లలకు అటెన్షన్ ఇవ్వకపోతే వాడు బలాదూరయ్యే అవకాశం ఉన్నది, ఆ వయసు అటువంటిది. ఇన్ని రకాల సమస్యలు వాడికి వచ్చే వరకల్లా, ఏజ్ ఎలా ఉంటుందో 50 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చే వరకు ఈ సమస్యలు ప్రతి వ్యక్తిలో వస్తాయండి, ప్రతి వ్యక్తికి వస్తాయి. అది అక్కడ వాడి జనరల్ మీద కాకపోవచ్చు కాక, వాడు చేసే ఏ సంస్థలో చేస్తున్నాడో ఆ సంస్థలో వాడి జీవితానికి సరిపడా ఉన్నత స్థాయి ఎంతవరకు జరుగుతాడో అంతవరకు చేరగలిగే స్థితికి వస్తాడు వాడు గనక ఈ 45 ఏళ్ల ముందు గనక, ఇన్ని సంవత్సరాల్లో గనక ఇటువంటి గురువు యొక్క సాన్నిధ్యం లభించి ఇటువంటి శంఖారావం పుస్తకం గనక అధ్యయనం చేసి ఆచరణ చేయకపోయాడా, వాడి జీవితం పరమ భయంకరం తయారైపోయి ఆ వయసు కల్లా వాడికి అందుకనే షుగర్లు, బీపీలు, సకల వ్యాధులు వస్తాయి. కారణం ఏంటంటే వాడు ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోతాడు, ఏది ఎలా బిహేవ్ చేయాలో చెప్పలేకపోతాడు. సో ఇటువంటి కండిషన్స్ మనకి రావాలి, మన పిల్లలకు రాకూడదు అనుకుంటే కనుక అటువంటి కుటుంబాలందరూ ఎవరైనా సరే శంఖారావం అనేటువంటి పుస్తకాన్ని, మాస్టర్ గారి గ్రంథాలని నిత్య పారాయణం చేయడం అనేది అత్యవసరం. మనం మాస్టర్ గారి జీవితాన్ని చూస్తే ఆ వయసు కల్లా వారు ఎన్ని పనులు చేశారు?
మనకు ఒక కుటుంబం, మన కుటుంబంలో నలుగురికే మనం తలమునకలు అవుతుంటే ఇంతమందిని పేరు పేరున గుర్తుపెట్టుకొని వాళ్ళకున్న ఇబ్బందులు తన ఇబ్బంది కంటే ఎక్కువ ఇబ్బందిగా చూస్తూ వాళ్ళకి సొల్యూషన్స్ అందిస్తూ వాళ్ళకి దారి చూపిస్తూ ఆయన ఉండగలిగారంటే కారణం ఇటువంటి గ్రంథాలు వాళ్ళు జీవితంలో చదువుకొని ఆచరించడమే కారణం. మనకు అవన్నీ కావాలి, కానీ పుస్తకాన్ని చదవము అంటే మనకి జీవితం ఇంతే. ఇంకో జన్మ ఎత్తినా 10 జన్మలు ఎత్తినా సరే టైం వేస్టే. ఈ ఉన్న జన్మని సాఫల్యం చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఆచరణాత్మక గ్రంథంలో చాలా ముఖ్యమైనటువంటిది శంఖారావం అనేటువంటిది, భగవద్గీత అనేటువంటిది. సో అటువంటి గ్రంథాన్ని మనం ఇవాళ నుంచైనా మనం మొదలు పెట్టాలి, రోజుకొక 10 నిమిషాలు. తర్వాత ఇక్కడ అర్జునుడి విషయంలో మనం చూస్తే ఇక్కడ స్వధర్మాన్ని వదిలేశాడు. మెయిన్ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏమిట్రా అంటే స్వధర్మాన్ని వదిలేశాడు. ఆ స్వధర్మాన్ని రూట్ కాజ్ ఎందుకు మనకు అవసరం? మనం ఏ సమస్యకైనా రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాం కదా. ఉదాహరణకి హోమియోపతిలో మనం ఏం చూస్తాం? ఈ వచ్చే వ్యాధులన్నిటి గల కారణాలు దేనివల్ల అనుకుంటాం? మయాజమ్స్ అని చెప్తారు. మాయాజమ్స్, ఆ మాయ అన్నమాట. ఆ మాయ రోగాలు ఏవైతే ఉన్నాయో, ఆ మాయాజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక లోపల ఉంటే ఇన్ని వ్యాధులు వస్తున్నట్టుగా మనం రూట్ కాజ్ని ఎలాగైతే అక్కడ ఆ మయాజంని ఎలాగైతే మనం ట్రీట్ చేస్తున్నామో, ఇక్కడ మనకున్న జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు గల కారణం ఏంటని రూట్ కాజ్ కనుక పట్టుకుంటే మనం ఎవరి స్థాయిలో వాళ్ళకి, మనం టాటాలు బిర్లాలు కావాల్సిన పని లేదు, మనకి మనమే టాటా. మనకి ఎన్నో సమస్యలకు గల కారణం ఏంటంటే ఈ స్వధర్మాచరణ, స్వధర్మాన్ని మర్చిపోవటం వల్ల. ఇంకొక చిన్న ఉదాహరణ చూడండి. చాలామంది మనకి ఇంత ఉన్నా అంటే కొద్ది గొప్ప ఉద్యోగం ఉన్నది, ఒక ఇల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయి, అయినా మనం ఎప్పుడూ ఆముదమొహం వేసుకొని ఉంటుంటాం. ఎక్కడో మన ఇంట్లో పనిచేయడానికి వచ్చే పనమ్మాయి ఉంటుంది, అలా చెంగును ఎరుగుండి వచ్చేస్తుంది, హాయిగా పనిచేసి నవ్వుకుంటూ సరదాగా ఉంటుంది, వెళ్ళిపోతుంది. చూడండి, ఎప్పుడు వాళ్ళు ఏడుమొహం పెట్టడం మనం చాలా రేర్గా చూస్తాం. మనం ఎప్పుడు ఆ అమ్మాయి వచ్చి పనిచేసి వెళ్ళిపోతుంది, మనకు లేదు, కానీ ఎప్పుడు ఏడుపుతూ కూర్చొని ఉంటాం. ఏమిటి అంటే ముఖ్యంగా మనం గమనిస్తే ఈ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారంటే, వాళ్ళు స్వధర్మాచరణను ఆచరిస్తుంటారు. అంటే మనం ఇక్కడ దెబ్బ డౌట్ వస్తుంది, స్వధర్మాచరణ చేస్తే పని చేయాల్సి వస్తుందా అని. అది కాదు, అక్కడ ఆనందంగా సుఖంగా ఎందుకుంటున్నారో చెప్తున్నాను. ఉదాహరణకి ఒక కూలివాడు ఉంటాడు, వాడు అడ్డా మీద అంటారు సార్, అడ్డా మీదకి వెళ్తా ఉంటారు. అక్కడికి వెళ్తాడు, వెళ్ళేసి తను ఏ పని వాడు ఓపెన్ టు ఆల్ అండి. మన పిల్లాడిని అయితే ఏం చేస్తామంటే, ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నానంటే, మన పిల్లాడికి రేపు పొద్దున ఇంజనీరింగ్ చదివించాలా, వాడిని బైపీసీ తీసుకోవాలా, ఏం చేయించాలంటానికి వాడి స్వధర్మాచరణ, వాడు ఏం ఆచరించాలి, వాడి స్వభావం ఏమిటి తెలుసుకోకుండా గనక మన స్వభావాన్ని బట్టి వాడి స్వభావాన్ని వాడి మీద రుద్దేస్తే మాత్రం ఇలా కష్టాలు పడతారని చెప్పడం కోసం చెప్తున్నా. ఒక కూలివాడు అడ్డ మీదకి వెళ్ళాడు అనుకోండి. అడ్డ మీదకి వెళ్ళిన కూలివాడు ఒకరోజు పెయింటర్తో పాటు వెళ్తాడు. ఒక పెయింటర్తో పాటు వెళ్తాడు. ఆ పెయింటర్ కానీ పెయింట్ కలిపి పెట్టని చూస్తాడు. వాడికి నచ్చలేదు అది. మనాడు వెళ్ళడు వాడితో. ఒక నల్లలు చూస్తాడు పెయింటర్ దగ్గర, వాడికి నచ్చలే. ఆ మనాడు తాపీ మేసే దగ్గరికి వెళ్ళాడు, వాడి దగ్గర చూశాడు, వాడికి నచ్చలే. ఎవరో డాంబర్ వేసేవాడు అన్నాడు, రోడ్డు డాంబర్ వేస్తాడు, వేడి డాంబర్ తారు. అది ఎందుకు ఆ పని నచ్చింది వీడికి, చాలా ఇబ్బంది కదా, కానీ వాడికి ఆ పని నచ్చింది, వాడు ఆ పనిలో వెళ్ళిపోయాడు. ఇంకోటి చూస్తే వాడు పెయింటర్ నచ్చింది, వాడికి పెయింటర్ దమ్మంటే వాడు తిరుగుతున్నాడు. ఇంకోటికి మేసన్ వర్క్ నచ్చింది, వాడితో తిరుగుతాడు. వీడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఎందుకు సుఖంగా ఉన్నాడు? వాడు తెచ్చుకున్నటువంటి వాడు రోజు కూలి 500 తెచ్చుకున్నా 1000 తెచ్చుకున్నా సుఖంగా ఎందుకున్నాడు సాయంత్రానికంటే? అంటే మీరు అంటారు బుడ్డి కొడతాడు కాబట్టి అని. వాడు బుడ్డి కొట్టిన సుఖం ఉంటాడు, మనం బుడ్డి కొట్టిన సుఖం ఉండవు. ఇక్కడ సుఖం దానిలో లేదు. వాడు హాయిగా ఎందుకుంటాడంటే బేఫికర్గా, రేపు లేకుండా, భయం లేకుండా. ఎందుకంటే వాడి స్వభావాన్ని బట్టి వాడి స్వధర్మాన్ని ఎంచుకున్నాడు. వాడి స్వభావము స్వధర్మం ఏదవుతుందో దాన్నే వాడు ఫాలో అవుతున్నాడు, కాబట్టి వాడు సుఖంగా ఉన్నాడు. ఎవరైతే మనం ఐటీ బాగుందటండి, కంప్యూటర్ అయితే జాబ్స్ బాగా వస్తున్నాయండి అనుకుని ఉంటాడు ఇక్కడ అని మనకు అనిపిస్తుంది. ఆ పిల్లాడేమో వాడికేమో వేరే స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్ ప్రకారం వాడుకున్న నైపుణ్యాన్ని ఒకటైతే అది తీసుకెళ్ళి వాడు దాంట్లో పెట్టామనుకోండి, 4 రోజులు బాగానే ఉంటుంది, 10 రోజులు బాగానే ఉంటుంది, లేదా 10 సంవత్సరాలు బాగానే ఉంటాడు, కానీ వాడు మాత్రం సుఖంగా ఉండడు. ఎందుకంటే వాడి స్వధర్మం దానికి మ్యాచ్ అవ్వట్లే. సో కాబట్టి పిల్లల యొక్క ఫ్యూచర్ బాగుండాలంటే వాడి స్వభావాన్ని, స్వధర్మాన్ని తెలుసుకొని దానికి తగ్గ దాంట్లోనే వాళ్ళని పెట్టాలి. అప్పుడు నిజమైన సుఖం వాళ్ళు అనుభవించగలుగుతారు. సో కాబట్టి ఈ స్వధర్మం అనేటువంటిది చాలా హయ్యెస్ట్. మాస్టర్గా దీంట్లో చాలా ఎక్కువగా ఆ విషయాలు దీంట్లో చెప్తూ వచ్చారు. అయితే ఇక్కడ
ఇంకొకటి మనం అర్జునుడి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ కథలో, ఆయనకి స్వధర్మాన్ని మర్చిపోయాడు, అందరూ చుట్టాలు కనపడుతున్నారు, నేను రాజు అనే విషయం మర్చిపోయేసి విల్లమ్ములు పక్కన పడేశాడు, వెళ్ళిపోదాం అనుకున్నాడు వదిలేసి ఇంకా రణరంగాన్ని. కానీ తన మైండ్లో ఒక థాట్ వచ్చింది, ఏమిటి, తన గురువు అయినటువంటి శ్రీకృష్ణుడిని అడిగాడు, ఏంటి స్వామి నేను చేయలేను వెళ్ళిపోతానని. ఇక్కడ ఇందులో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకి సమస్యలు వచ్చినప్పుడు డీలా పడిపోకుండా డిప్రెస్ అయిపోకుండా అవుతాం. అయ్యాడు, అర్జునుడు కూడా అయ్యాడు. అర్జునుడు అంటే ఎందుకు అర్జునుడు అంత మహానుభావుడు, అంత విలువ, అంత ముందెందుకు చెప్పుకున్న అర్జునుడి గురించి అంటే అంత గొప్పవాడు. అటువంటి వాడు కూడా విషాదం చెందాడు, కారణం స్వధర్మాన్ని మర్చిపోవటం వల్ల. ఆ మర్చిపోయిన కాత ఒక వివేకం ఆయన నడిపించింది ముందుకి. ఏమిటి ఆ వివేకం, ఎలా నడిపించింది? తన గురువుని అడిగి తెలుసుకోమని సొల్యూషన్. అప్పుడు గురువుని అడిగాడు, గురువు చెప్పాడు ఏమిటి అసలు, ఎలా స్వధర్మం అంటే ఏమిటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అదే భగవద్గీత. సో అర్జునుడు ఎలాగైతే గనక తనకొచ్చిన సమస్య కోసం సొల్యూషన్ కోసం గురువును ఆశ్రయించాడో, అలా గనక మనకేదైనా సమస్య వచ్చినప్పుడు గనక, ఇబ్బంది వచ్చినప్పుడు గనక మనం గురువును ఆశ్రయిస్తే, గురువు అంటే మళ్ళీ గురువు ఇచ్చిన మార్గాన్ని కనుక ఆశ్రయిస్తే తప్పకుండా మనకి సొల్యూషన్ లభించి అదే రణరంగంలో మళ్ళీ విజయం సాధించాడు అర్జునుడు. మరి అదే రణరంగంలో మనందరికీ పనికొచ్చాడు, ఇటువంటి భగవద్గీత బయటికి తీసుకొచ్చాడు. ఇంకా చూస్తే అక్కడ గురువుని అడగటమే కాదు, గురువు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకోటి క్వాలిటీ ఆయనలో, మళ్ళీ దాని మీద డౌట్ వచ్చింది తనకి. ఆ జిజ్ఞాస చూడండి, అలాగ డౌట్స్ అడుగుతూ వెళ్ళాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఏంటన్నాడు, ఇంకా ఏంటన్నాడు, ధ్యానం అంటే ఏంటన్నాడు, యోగం అంటే ఏంటి, యోగి అంటే ఎవరన్నాడు. అలా 100 క్వశ్చన్లు. అంటే ఓ మానవ జీవితంలో వాడు ఇంకొక 1000 సంవత్సరాలు పోయే వరకు ఎవల్యూషన్ పెరిగినా సరే రావాల్సిన డౌట్స్ అన్నీ కూడా అర్జునుడికి ఆ రోజు వచ్చి అర్జునుడు అన్నీ అడిగాడు. దీన్ని చూసి నేర్చుకోవాల్సింది 2. ఒకటి, స్వధర్మాన్ని మరవకూడదని, మరిచి గనక విషాదంలోకి వచ్చేదైనా సమస్యలు వచ్చినా కూడా ఆ సంఘర్షణ అనేటువంటి దాని ద్వారా దాంట్లోంచి బయటపడాలని, గురువు యొక్క ఆశ్రయం పొందాలని, ఇవి మనం నేర్చుకోవాల్సినటువంటివి. దాని నుంచి ఈ యొక్క విషయాలు మనం తెలుసుకొని, మనకి ఎప్పుడైతే సమస్యలు ఇంట్లో ఇలా వచ్చాయో ఈ సొల్యూషన్స్ కోసం మన గురువుని, పెద్దవాళ్ళని ఆశ్రయించి కనుక వాళ్ళ మార్గాన్ని మనం తెలుసుకుంటే అదే విషయం మన పిల్లలు తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళ జీవితం బాగుండే అవకాశం ఉంది. మన పిల్లలు బాగుండాలని వెంకటేశ్వర స్వామి మొక్కుంటే బాగుండరు. వాళ్ళు మొక్కుంటే బాగుండరు అంటాం కాదు ఉద్దేశం, అది సరిపోదు. మనం ఆచరించి చూపించాలి వాళ్ళకి. మనం ఆచరించి చూపించాలంటే మనకి సొల్యూషన్స్ ఇచ్చినటువంటి శంఖారావం లాంటి మాస్టర్ గారి గ్రంథాలను చదువుకోవాలి. ఇది ఇంకా ఒకటి, ఆచరిస్తూ నేర్చుకోవడం విషయంలో మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఏదన్నా తెలిసింది వెంటనే చేస్తూ ఉండాలి. దానికి ఒక ఉదాహరణగా ఏం చెప్పారంటే, ఇద్దరికి ఒక టాస్క్ ఇచ్చారు. ఏమిటంటే అది ఒక అడవి దాటి వెళ్ళాలి. అర్ధరాత్రి పగలైనా సరే అడవిలో కారు చీకటి ఉంటుందంటారు. ఎందుకంటే అంత దట్టంగా అడవి ఉంటుంది, దాంట్లో సూర్యుడికి కాంతే పడదు. అటువంటిది రాత్రిపూట అడవి దాటి వెళ్ళాలి. 2 కిలోమీటర్ల అడవి ఉందట. ఆ దాటి వెళ్ళమని ఇద్దరికి ఒక టాస్క్ ఇచ్చి చెరొక టార్చ్ లైట్ ఇచ్చారు. టార్చ్ లైట్. మొదటివాడు ఆ టార్చ్ లైట్ పట్టుకుని చూస్తున్నాడు. అది 1 మీటర్ దూరం పడుతుంది, లేదా 2 మీటర్ల దూరం పడుతుంది దాని టార్చ్ వెలుగు. ఇంపాసిబుల్ అండి, 2 మీటర్లు పడేటువంటి టార్చ్ లైట్ నాకు ఇచ్చారు, దీంతో 2 కిలోమీటర్ల అడవిని దాటం కుదరదు అని పక్కన పడేశాడు. నాకు పెద్ద టార్చ్ పట్టండి, 2 కిలోమీటర్లు కనపడాలి దూరం, అప్పుడు నేను వెళ్తాను. రెండో వాడు ఏం చేశాడు, ఆ 2 మీటర్ల టార్చ్తోని వెళ్ళాడు. 1 మీటర్ వెళ్ళంగానే ఇంకో 2 మీటర్ కనపడుతూనే ఉంది కదా, దాటి వెళ్ళిపోయాడు అడవి. చూడటానికి సింపుల్గానే ఉంటుంది. మన జీవితంలో దాన్ని తీసుకొచ్చుకోవడం నేర్చుకోవాలి. మన జీవితంలో కూడా మనం నేర్చుకునేటువంటిది, ఉదాహరణకి హోమియోపతి గురించి మనకంత టచ్ ఉంది కాబట్టి చెప్తున్నా. హోమియోపతి మనందరికీ పరిచయమే. చాలామంది క్లాసులకు ఎన్నోసార్లు అటెండ్ అవుతుంటారు. కానీ దాన్ని అభ్యాసంలో తీసుకొచ్చేవాడు మాత్రం భయం. అది చాలా కష్టం అండి. ఎందుకంటే మొదటి వాళ్ళ చేస్తున్నాం మనం. ఎందుకంటే అండి దాంట్లో ఎన్నో వేల డ్రగ్స్ ఉన్నాయండి.
దాంట్లో ఎన్నో ప్రిన్సిపల్స్ ఉన్నాయండి, ఎఫారిజమ్స్ ఎన్నో ఉన్నాయండి. ఎందుకు ఇంకా వాడి జీవితంలో వాడు ఎప్పటికీ అవడు మొదటి వాళ్ళనే. అదే రెండో వాడు ఏం చేశాడు, 2 డ్రగ్స్ నేర్చుకున్నట్ట. 2 డ్రగ్స్ ఎలా ఉపయోగపడితే చూసి వాడి ఇంట్లో అవసరమైన వాళ్ళకి 2 డ్రగ్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ రెండిట్లో ఏదో ఇవ్వడం మొదలుపెట్టాడు అవసరాన్ని బట్టి. ఆ తర్వాత 3వది నేర్చుకున్నాడు, వాడు అలాగదా దాటాడు అడవి. సో కాబట్టి పిల్లాళ్ళైనా మనమైనా సరే మన సమస్యకు సొల్యూషన్ రావాలంటే తెలిసిన దాన్ని ఆచరణలో పెడుతూ వెళ్ళమని చెప్పాడు కృష్ణుడు ఇక్కడ ఇందులో అర్జునుడికి. అర్జునుడు అడిగాడు ఆ డౌట్, అర్జునుడు అడిగాడు ఆ డౌట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఇంపార్టెంట్ లాస్ట్కి మాస్టర్ గారు మనకి ఇచ్చిన ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి యాజ్ ఇట్ ఈజ్గా చదివి చెప్తాను. ఇందులో మనం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలనేది అసలు ఇందులో ఏం చెప్పాలంటే చూడండి మొత్తం గీతలే. అసలు పిచ్చకు ఏం చెప్పాలో అర్థంగా అన్నున్నాయి దీంట్లో పాయింట్స్. ప్రతి పేజీకి అదే ఏమండి అసలు ప్రతి పేజీలో ఉన్నాయి. ఇందులో చివరికి ఎట్ లాస్ట్ మనలాంటి వాడి పనికొచ్చేట్టుగా ఏం చేశారంటే ఒక 376వ పేజీ 77వ పేజీలో ఏం చేశారంటే, నాయన నువ్వు బాగుండాలంటే ఈ పనులు చేయరా అని చెప్పారు. అదొక్కటి మనం చెప్పేసుకుంటే అది చెప్పి వింటే కనుక అవి మనం చేయగలిగితే కనుక బాగుంటుంది. ఏం చెప్పారంటే మాస్టర్ గారు, నేనింత వాడను, నేను ఈ పని చేయుదునా అనే అభిప్రాయమును రానియరాదు, నన్ను ఇతరులు గౌరవింపవలను అనే అభిప్రాయం రారాదు. ఇతరులు సహజముగా మన ప్రవర్తనను బట్టి గౌరవిస్తారు. ఇతరులు గౌరవించడం లేదన్నచో మన ప్రవర్తనలో లోపం ఉందని అర్థం. వాడు గౌరవించడానికి పీక్కుంటే ఏం లాభం? 2, నేను దీన్ని సాధించి తిని నాకింత ఆస్తుపాస్తులు ఉన్నవి, ఇంత చదువుకుంటున్న అభిప్రాయములు ఉండరాదు. ఇట్టి గొప్ప విషయములను ఇతరులకు తెలియపరచవలని తహతహ ఉండరాదు నాకున్నట్టుగా. 3వది, సాటి మానవులనైనా జంతువులనైనా చెట్లనైనా హింసించు బుద్ధి ఉండరాదు. అంటే అన్నదని వద్దండి, నెక్స్ట్ కోసం వస్తుంది మనకి. అనగా రాశారు పక్కన, ఆహారం హింస కాదు, అది కాక వినోదమునకై వేటాడుట, మొక్కలు పీకుట, పువ్వులు పిందెలు తుంపుట మొదలైన పనులే హింస అని అన్నదని వచ్చండి, పర్వాలేదు. ఇతరులు తప్పు చేసినప్పుడు క్షమించుట అభ్యాసము చేయవలను. చూడండి ఈ లక్షణాలు అసలు. అనుకున్నది సూటిగా పలుకుట, అనుకున్న పని సూటిగా చేయుట అలవాటు చేసుకొనవలను. పై చెప్పిన అలవాటు చూడండి ఎంత బాగా చెప్పారు అక్కడ. చేయాలి అని చెప్పలే, అలవాటు కష్టం ఆయనకే తెలుసు, చేసుకుంటారా అని చెప్తున్నాడు అక్కడ. ఎంత ఆయన గొప్పతనం చూడండి అక్కడ. పై చెప్పిన సాధన. ఇంకోటి, ఇతరులు తప్పు చేసినప్పుడు అదే అనుకున్నది సూటిగా పలుకుట, అనుకున్న పనులు సూటిగా చేయట అలవాటు చేసుకునవలను. పై చెప్పిన సాధన మొదట కొంచెం కష్టముగా ఉన్నను, మనకన్నా ముందుగా సాధించిన వారితో సహవాసం ఆవశ్యకం కనుక పెద్దలను సేవించుట, గురువును సేవించుట అభ్యాసము చేయవలను. శరీరము మనస్సు శుచిగా ఉంచుకొనవలను. అనగా నిత్యము దంతధావనము, స్నానము, ఉదికిన వస్త్రములు ధరించుట, జుట్టు గడ్డము మీసములు తొలగించుకొనుట మున్నగు శరీర శుచిత్వమును అభ్యసించవలను. ఆహార శుచిత్వమును అభ్యసించి జీర్ణశక్తిని ఆరోగ్యమును కాపాడుకొనవలను. ఇతరులలో గల లోపములను గమనించు దుర్బుద్ధి మనస్సును పుట్టకుండా మానసిక శుచిత్వమును అభ్యసించవలను. అంటే స్నానం ఒంటికే కాదు, ఇందా పొద్దున చెప్పారు. పరిస్థితులకు వాతావరణమునకు లొంగిపోరాదు, తానుగా వర్ధిల్లుచు పరిస్థితులను తనకు అనుకూలముగా మలుచుకునవలను. ఈ మలుచుకోవాలంటే అందరికీ ఉంటుంది, అది అవదరు ఎప్పుడవుతుందంటే ఈ ముందున్న పేజీలో అర్థమవుతుంది. అందుకని ఈ పేజీలో ఇచ్చారైనా. ఇంద్రియములను ఆకర్షించున్నట్టు విషయములు అనేకములుండును, లేకుండా పోలేదు. వాని గురించి పట్టించుకొనక తన కర్తవ్యం మాత్రమే పట్టించుకొనవలను. తన కర్తవ్యాన్ని మాత్రమే పట్టించుకోవాలి. మిగిలిన వారికన్నా తానే విధముగా గొప్పవాడు అనే భావనను కలగనీరాదు. ఇది చాలా కష్టమైన పని. సో ఇటువంటివి మాస్టర్ గారు ఇంత బాగా అసలు ఎవరు కూడా ఇంత ప్రేమ ఉంటే తప్ప ఇలాంటివన్నీ ఇవ్వరండి. ఈ టెక్నిక్స్ అండి, ఈ టెక్నిక్స్ ఫాలో అయిన మహానుభావుడు మాస్టర్ అయ్యాడు. ఆ టెక్నిక్స్ అన్ని మనకి ఇచ్చేశారు. సో ఇటువంటి పుస్తకాన్ని మనకు అందించి, ఇటువంటి గ్రంథాన్ని మనకి నిత్యపారాయణ గ్రంథంగా మనకు అందించారు. ఇది దయచేసి మనం రోజుకు 10 నిమిషాలు కనుక ఇది చదువుకున్నట్లయితే ప్రతి పేజీలో ఒక సొల్యూషన్, చదువుకున్న వాళ్ళ జీవితం వెలుగుతో నిండి ఉంటుంది.
అటువంటి మాస్టర్ గారు ఇచ్చిన పుస్తకాన్ని అందరూ కూడా ఇవాళ నుంచైనా మనం సాధనలోకి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాసుదేవ. ఆ మధ్య ఒకసారి 2 ఏళ్ల క్రితం అనుకుంటా అనంతకృష్ణ గారికి ఫోన్ వచ్చింది. ఫోన్లో ఎవరో ఏదో చెప్తున్నారు, బహుశా వాళ్ళ సమస్య అయి ఉండొచ్చు. 2 నిమిషాలు విన్నారు. వెంటనే శంఖారావం తీసి ఏ పేజీ వస్తే ఆ పేజీ చదువు అని పెట్టేశారు.